ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. తొక్కి పట్టి నారదీస్తా, ఇది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన పార్టీని ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు. ఏడాది పాలన అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద ఉన్నారు, తర్వాత ఇతర మంత్రులు వేదిక మీద ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అదే వేదిక మీద నుంచి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ పంపించారు. ఎందుకు ఆ వార్నింగ్ పంపించుంటారు, దాని వెనకాల ఉన్న కారణాలేంటో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. మేడం నమస్కారం. నమస్తే కార్తీక్ గారు. ఎలా చూడాలి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వార్నింగ్ని? సార్, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తప్పు జరిగినా, ఎక్కడ తప్పు జరిగినా ఆయన ఏ స్టేజ్ లో ఉన్నా ఆయన ఇలాగే రియాక్ట్ అవుతారండి. అంటే ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఇలా రియాక్ట్ అయ్యారనేది కాదండి. ఆయన ఒక సాధారణ పౌరుడుగా ఉన్నా, సినిమా యాక్టర్ గా ఉన్నా, లేకపోతే రెండు చోట్ల ఓడిపోయినా సరే ఆయన మాట ధోరణిలో ఎప్పుడూ మార్పు ఉండదండి. ఒక నిజాయితీ పరుడికే ఇంత గుండె ధైర్యం ఉంటుందండి. అంటే ఇంత మాట్లాడాలి అంటే ఎంతో ధైర్యం కావాలి కదండి. మీరు చూస్తున్నారు, అదే స్టేజ్ మీద ఎంతో మంది ఉన్నారు. సీఎం గారు ఉన్నారు, లేకపోతే ఇంకొక మినిస్టర్లు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అంత స్ట్రాంగ్ గా, అంత గట్టిగా వార్నింగ్ ఇవ్వాలంటే ఆ గుండె ధైర్యం కావాలి. అది అసలు పవన్ కళ్యాణ్ గారిలో కావాల్సినంత ఉంటుందండి. ఎందుకంటే అందరూ ఎగతాళి చేసేవాళ్ళండి. రెండు చోతల ఓడిపోయిన వాడు అధపాతాళానికి తొక్కుతానని మాట్లాడడం ఏంటి, ఆయన ఏంటి తొక్కేదని. ఎలా తొక్కారో చూసినారుగా. 151కి 15 కూడా రావు జగన్ నీకు అంటే ఆశ్చర్యపోయినారు. 175కి ఒక్కటి కూడా తగ్గదన్నాడు. కానీ 151కే ఒకటి తగ్గి 5 తగ్గి 11కి మిగిలిపోయినారు. అంటే అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన సమస్యల మీద పోరాడడం ఆయనకు అలవాటైనటువంటి విద్య. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పంచాయతీని సంబంధించి సెంట్రల్ నుంచి మంచి ఫండ్ తీసుకురావడం, లేకపోతే ఒక పర్టికులర్ ఏరియాల్లో రోడ్లు లేకపోవడం, పార్వతీపురం, విజయనగరం, మన్యం జిల్లాల్లో వాటన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేయడం, లేకపోతే ఉద్దానం కిడ్నీ బాధితులు, లేకపోతే విజయనగరం పక్కన ఉండే దగ్గర బాగా బోధకాలకు సంబంధించినటువంటి వ్యాధి, ఇవన్నీ బాగా ప్రబలుతున్న మూమెంట్ లో కూడా ఆయన ఇలాగే సమస్యల మీద పోరాటం చేసేవారు. ఒక సినిమా యాక్టర్ అయిన నేనే సమస్యల మీద పోరాటం చేస్తుంటే, సమస్యల మీద పోరాటం చేయాల్సినటువంటి మీలాంటి రాజకీయ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మీ నాన్నగారు ఒక రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యేగా చేసినారు, ఎంపీగా చేసినారు, మీ స్టాండ్ మీకుంది. మీరు సినిమా డైలాగులు కొట్టడం ఏంటి? సినిమా వాడిని నేనే సినిమా డైలాగులు కొట్టనే, మీరెందుకు సినిమా డైలాగులు కొడుతున్నారు? సినిమా డైలాగులు ఎక్కడ? ప్రజాక్షేత్రంలోనా? ప్రజాక్షేత్రంలోనా సినిమా డైలాగులు కొడుతున్నారు? అసలు చాలా దారుణం ఏంటంటే సార్, ఏదైతే నరుకుతానన్న ఒక స్టేట్మెంట్ గతంలో అంతకు ముందు ఒక స్పీకర్ ఉండేవాళ్ళండి, తమ్మినేని సీతారాం గారు. ఆయన తెలిసి అన్నారో తెలియక అన్నారో నాకు తెలియదు కానీ ఆయన గతంలోనే చెప్పినారు, జగన్నాథ రథచక్రాలు, జగన్నాథ రథచక్రాలు తొక్కుకుంటా పోతాయి జగన్ జగన్ గారి రథచక్రాలతో అన్నాడు. ఇదే జరుగుతుంది తథ్యం అంటూ. అంటే కొన్ని కొన్ని మంచి మాటలు అనుకుంటే తదాస్తేదోలు తదాస్తు అంటారు, కానీ ఇలాంటి పిచ్చి మాటలు అనుకోవాలా? జగన్నాథుడు రథచక్రాలంట, జగన్నాథుడితో జగన్మోహన్ రెడ్డిని పోల్చినారు. ఆయన ఆయన అసలు ఇంత పొట్టు నిజానికి అది పెట్టుకుంటాడు. శ్రీశ్రీ కోటి మేడం. నవ సమాజ సమాజ సోషలిస్ట్ సమాజం కోసం అని ఆయన చెప్పిన మాటలు, దాన్ని ఇలా అన్వయించుకున్నారు వాళ్ళు. అవునండి, అది శ్రీశ్రీ గారు చెప్పినటువంటి పదాలు. నాకు ఆ తమ్మినేని గారి వాయిస్ కూడా మీరు నాకు మీడియా ముఖంగా వినిపించాలని ఉంది. ఎందుకంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇలాంటి స్టేట్మెంట్లు బయటికి రావడం, లేకపోతే ఇలాంటి మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి పబ్లిక్ కి ఒక మెసేజ్ ఇస్తున్నట్టు. మనం అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు, రాజారెడ్డి గారికి సంబంధించిన ఫ్లెక్సీలు, ఎవరు వీళ్ళందరూ? నువ్వు రాజశేఖర రెడ్డి గారి ఫ్లెక్సీలు ఎప్పుడన్నా తిప్పడం చూసినారండి? అసలు ఆయన ఫ్లెక్సీలే తిప్పడం. వైఎస్ఆర్ అని పేరే గాని అదేదో యువజన సామూహిక కాంగ్రెస్ ఏదో పార్టీ, అంతేగాని మన రాజశేఖర రెడ్డి గారి పేరుకి సంబంధించలేదు. అసలు తండ్రికి కొడుకే సరిగ్గా పడని పరిస్థితులు అప్పట్లో చాలా బాగా నెలకొనిందండి. వాట్ ఎవర్ ఇట్ మే. సో ఒక్కటే చెప్తున్నామండి, మీడియా మిత్రులకు కానీ, లేకపోతే పోలీస్ వర్గానికి కానీ, లా అండ్ ఆర్డర్ ని యాజ్ పర్ రూల్ గా పనిచేయండి విధేయతగా. అవతల వాడు ఎవరున్నారనేది మీకు అనవసరం. అంబటి రాంబాబు గారి ప్లేస్ లో ఒక సాధారణ పౌడే ఏం చేస్తావు ఎస్ఐ, ఏం చేస్తావు చెయ్యి అని అంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా, ఉప్పనగా వచ్చేస్తారు కదా. మరి ఏం పాపం రాంబాబు గారిని చూసి 2 అడుగులు వెనక్కేసినారా? సెక్షన్ IPC 353 అప్లికబుల్ అవ్వదా?
అదే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, అదే చెప్తున్నారు. మీరు ఎందుకు అలా చేస్తున్నారు? పోలీస్ వారిని అడుగుతున్నారు, అధికారులను అడుగుతున్నారు, మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు? ఎందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు? తప్పు చేసిన వాడిని ఎవరినైనా తొక్కి పెట్టి నారదీయండి. మనిషికి ఒక చట్టం రాయలేదు కదా అంబేద్కర్ గారు రాజ్యాంగం. అందరికీ ఒకటే చట్టం కదా, ఒకటే చట్టం కదా. విడుదల రజని నా వెహికల్ ఎక్కడానికి వీలు లేదు, మీరు నా వెహికల్ తాకడానికి వీలు లేదు అంటూ విడుదల రజనీ గారు సిఏ గారిని ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఆవిడకి ఐపీసీ 353 అప్లికబుల్ అవదా? నేరగాడిని ఆవిడ వెహికల్లో తీసుకెళ్లిపోతున్న వాళ్ళని నేరానికి సహకరించినట్టే కదా. ఆ? ఆమెని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు చేయలేదమ్మా? మాజీ మినిస్టర్ని వెసులుబాటిస్తున్నారా? అరే అలా ఉండవే. చట్టంలో మాజీ మినిస్టర్కో చట్టం, మాజీ నీటిపారుదల శాఖ మంత్రికో చట్టం, ఇలా ఉండదే. తొక్కి పెట్టి నారదీస్తానని చెప్పింది వెసులుబాటు కల్పిస్తున్న అధికారులకి కూడా, ఒకవేళ చిత్తశుద్ధిగా పరిపాలించిన ఎమ్మెల్యేలకు కూడా అదే రకంగా వైసీపీని నమ్ముకొని గొర్రెల్లాగా వెరిపోతున్న వారికి చెప్తున్నారు. ప్రజాక్షేత్రంలో అరాచకాలు చేస్తాం, అవినీతి చేస్తాం, అడ్డు అదుపు లేకుండా తిరుగుతాం అన్న వాళ్ళకి తొక్కి పెట్టి నారదీస్తారు. ఆయన ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని మీరు భావిస్తున్నారేమో. డిప్యూటీ సీఎం గా ఉన్నాక 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా ఆయన్ని మీడియేటర్ దగ్గర అదేంటది ప్యాకేజ్ తీసుకున్నారని, ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పు తీసుకొని చూపించిన తరుణాలు ఉన్నాయి. ఒక సీఎం కి చెప్పు చూపించాలంటే గుండెల నిండా ధైర్యం కావాలి, నిజాయితీ ఉండాలి. నేను తీసుకోకుండా మీరెవర్రా నా మీద చెప్పడానికి? నేను తీసుకున్నానా ప్యాకేజ్? తీసుకుని మీరు చూసారా? ఇంకొకసారి ప్యాకేజ్ గనక అంటూ కొన్ని పదాలు సంబోధిస్తూ చెప్పు చూపించినారంటే అక్కడ ఆ నిజాయితీలో ఒక ధైర్యం వచ్చేస్తుంది. ఆ ధైర్యం భయం ఉండదండి. నేను తప్పు చేయను, నువ్వే అనడానికి అని గట్టిగా అరుస్తారు. చూడండి, అరిచే వాళ్ళలో నిజాయితీ ఉంటుంది. వాళ్ళు కడుపులో ఒకటి బయటకు ఒకటి పెట్టుకోరు. వాళ్ళు ఓపెన్ గా ఏదనిపిస్తే అది చెప్తారు. కానీ చాలా దారుణం, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కూడా సివిల్ దందాల కేసుల్లో, భూ ఆక్రమణ కేసుల్లో, తప్పు పనులు చేస్తున్న వాళ్ళని కాపాడే కేసుల్లో, వీటన్నిటిలో కూడా ఎమ్మెల్యేల పాత్రలు ఎక్కువైపోతుంది. మేము చాలా కేసులు చూస్తున్నాం కదా. అరే ఈ పార్టీనా ఆ పార్టీనా మాకు తెలియదు. అన్ని పార్టీలు అంటే ఎంత మెజారిటీ ఉన్న పార్టీలలో ఇలా జరుగుతుంటుంటే 175 ఎమ్మెల్యేలు మళ్ళీ రేపు పోటీ చేయాల్సి వస్తే ఎంతమంది షఫల్ అయిపోతారో మీరు చూడండి. ఇది వైసీపీ వారికే కాదండి, అధికారులు వెసులుబాటు కల్పిస్తున్నారు. అదే గోవర్ధన్ రెడ్డి గారండి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పట్టుకోవడం 2 నెలల వల్ల కాలేదు నెల్లూరు ప్రజలకే, నెల్లూరు పోలీసు అధికారులకే. అంటే 2 నెలలు ఆయన ఎందుకు కాపాడారు? ఏ టైంలో ఆయన అరెస్ట్ చేశారు తెలిసే ఎవరికన్నా? ఏదో ఒక మంచి ఈవెంట్ జరుగుతున్న మూమెంట్ లో, ఆ ఈవెంట్ కొట్టుకుపోయే టైంలో ఆయన మీడియాలో హైలైట్ చేయకుండా ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చి లోపలేసేసినారు. ఈ 2 నెలలు ఎందుకు దొరకలా? ఎందుకు కప్పెట్టి కాపాడారు పోలీసు వారు? ఇవన్నీ కూడా ప్రతి రాష్ట్ర ప్రజలు, కూటమిని గెలిపించిన ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈరోజు అమరావతి ఆడబిడ్డలు నిలదీస్తున్నారు ఒకటే మాట. ఇదేంటది? పెద్ద మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు, ఈయన ఎందుకు అరెస్ట్ అవట్లా? సిట్ దర్యాప్తు ఇంకా చేస్తానే ఉందా? సిట్ అక్కడే కూర్చుందా? సిట్ ఎప్పుడు లేచిద్ది? ఎప్పుడు సమాధానం చెప్పిద్దని చదువుకోని వాళ్ళు కూడా అడుగుతున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.